ఇక ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్గా మారింది. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. తాజాగా నెల్లూరులో అక్రమ మద్యం నిల్వలు బయటపడ్డాయి. కామాటి వీధిలోని ఓ షాప్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. చైతన్య ధర్మకాంట దుకాణంలో అక్రమ మద్యం నిల్వలు బయటపడ్డాయి. 150కి పైగా కాలం చెల్లిన మద్యం బాటిల్స్ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం విక్రయిస్తున్న మల్లికార్జున అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద చిన్న బజారు కామాటి వారి వీధిలోని డోర్ నెంబర్ 19/256 షాపు వద్ద తనిఖీ నిర్వహించగా 117 బ్రాందీ మరియు విస్కీ బాటిళ్ళు సుమారు వేరే 6 కంపెనీలకు చెందిన 117 బాటిల్ని సీజ్ చేయటం జరిగింది. అలాగే ఆ షాపుకు సంబంధించిన చెరుకూరి మల్లికార్జున అనే అతన్ని షాపులో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అతను కూడా అదుపులోకి తీసుకుని దీని మీద ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి. ఆకస్మిక తనిఖీల్లో పెద్ద ఎత్తున మద్యం బయటపడ్డ విధంతో చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్య ఆంధ్రప్రదేశ్ గా వెలుగొందుతుంది అనడానికి అనేక రకాలైనటువంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇవాళ నెల్లూరు సంబంధించి సిటీలో ఉండేటువంటి కామటి వీధిలో రాబడినటువంటి ఒక సమాచారం మేరకు సంతపేటకు సంబంధించినటువంటి పోలీసులు ఓ కాటా దుకాణం పైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భాగంగా దాదాపు 150కి పైగా క్వార్టర్ బాటిల్స్ కాలం చెల్లిపోయి అదేవిధంగా నూతనంగా తయారైనటువంటి బాటిల్తో సహా, అంటే వీటిని తీసుకుని వచ్చి నకిలీ మద్యంలో మిక్స్ చేయడానిక లేదా ఆ బాటిల్స్ ను వినియోగించుకోవడానికి అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. 150కి పైగా క్వార్టర్ బాటిల్స్ నిల్వలను మేము స్వాధీనం చేసుకున్నామని చెప్పి కూడా సంతపేటకు సంబంధించినటువంటి సిఐ కూడా ఒక మీడియా సమావేశంలో తెలపడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దుకాణదారుడు ఎవరైతే మల్లికార్జున ఉన్నాడో అతను కాటా షాప్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ కాటా షాప్ కి దాదాపు 3 నెలల నుంచి కూడా సరిగా అద్దె పే చేయడం లేదనేటువంటి ఒక అనుమానంతో యజమాని తన దగ్గర ఉన్నటువంటి ఓ తాళంతో కూడా ఆ షాపు దుకాణాన్ని ఓపెన్ చేసి చూడగా లోపల ఈ మద్యం నిల్వలు బయటపడినటువంటి పరిస్థితి. అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఆ పోలీసులు అక్కడికి వెళ్లి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ మద్యంకు నిల్వలకు సంబంధించి ఇక్కడ కేవలము ఇది వన్ ఆఫ్ ది గోడౌన్ గా నిర్వహిస్తూ మరేదైనా ఇంకో ప్రాంతంలో కూడా మల్లికార్జున ఇలాంటి నిల్వలు కావచ్చు లేదా అక్రమ మద్యం కల్తీ మద్యం వ్యాపారం తయారు చేస్తున్నాడు అటువంటి అనుమానాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంతపేటకు సంబంధించినటువంటి పోలీసులు ప్రస్తుతం మల్లికార్జున కాటా దుకాణానికి సంబంధించినటువంటి దుకాణంలో హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి మద్యము బాటిల్స్ తో పాటు మల్లికార్జున కూడా అరెస్ట్ చేశారు. ఆ మద్యం బాటిల్స్ నాణ్యమైనవా లేక నకిలీవా అనేటువంటి అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆ మద్యం బాటిల్ను తరలిస్తాము, వాటిని ల్యాబ్ టెస్టులు చేసిన తర్వాత అది నకిలీ మద్యం అని తెలిస్తే అటు పిమ్మట సరైనటువంటి చర్యలు చేపడతాము. ఎక్సైజ్ యాక్ట్ కింద అయితే మాత్రం ప్రస్తుతం కేసు నమోదు చేసి మల్లికార్జున అరెస్ట్ చేసినట్లు కూడా సంతపేటకు సంబంధించినటువంటి సిఐ చెప్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది నెల్లూరు వ్యాప్తంగా. ఆల్ రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.